వీడేంది ఏమో గంత సీరియస్ గా ప్రిపేర్ అవుతున్నాడు. ఏమన్నా పరీక్షలు ఉన్నాయా ఏంది? ఒరే రాయేషు, అబ్బో పిలిచినా పలకకుండా మస్తు సీరియస్ గా చదువుతున్నాడు కదా. కానీ ఈయన ముఖానికి చిన్నప్పుడే చదువు అబ్బలేదా? ఏం చదువుతున్నట్టు అసలు? ఒరేయ్ Warum schreist du? Schreist du? ఏంటిదది? Warum schreist du? జర్మన్ లా నువ్వు ఎందుకు అట్లా అరుస్తున్నావు అంటున్నా. జల్గ ముఖం వేసుకొని జర్మన్ అవసరమా నీకు? తెలుగులో చెప్తే కాదా అదేదో? ఆయన ఏం చదువుతున్నావు గంతగానం? గేంగోనో గక్సు పిసలేసిందారా నీకు? ఏం చదువుతున్నావు అంటే ఏందేందో వర్లుతున్నావు? భాషలు నేర్చుకుంటున్నా అని జపనీస్ లో చెప్తున్నా. అబ్బో జపానీసు చైనీస్ నేర్చుకోపోయినావు ఇంకా. ముఖం అట్లనే ఉంటది కదా ఎట్లయినా నీది. అయినా ఇప్పుడు ఆ భాష ఈ భాష ఎందుకు నీకు? రేవంత్ సార్ చెప్పిండు కాబట్టి. రేవంత్ సారా? నీకా? నాకు కాదు, మీటింగ్ లో టీచర్లకు చెప్పిండు. ఇన్లేదా ఇనిప్పుడు? మా టీచర్లకు అందరికి విజ్ఞప్తి చేస్తున్నా, పిల్లలకు జర్మన్ జపాన్ లాంగ్వేజ్ నేర్పండి, సౌత్ కొరియన్ లాంగ్వేజ్ నేర్పండి. బేసిక్స్ వస్తే కూడా నెలకు 2 లక్షల రూపాయలు సంపాదించుకునే పరిస్థితి ఈ రోజు ఉన్నది. ఇన్నవా? పిల్లలకు జపాన్ జర్మన్ సౌత్ కొరియన్ భాషలు నేర్పమంటున్నాడు సారు. ఆయన అన్నది పిల్లగాళ్ళకు, దున్నలకు కాదు, దున్నలకు కాదు. ఎవ్వరేమన్నా నేను అన్ని భాషలు నేర్చుకుంటా అంతే. అవి భాషలు బాదుషాలు కాదు, మెక్కినంత ఈజీగా మెదట్లకు ఎక్కించుకునేటందుకు. పాపం ఫీల్ అన్నట్టున్నారు. మరి ఇప్పుడు నువ్వు భాషలు నేర్చుకొని ఏం చేస్తావట? సార్ ఏమన్నాడు? భాషలు నేర్చుకుంటే నెలకు 2 లక్షల రూపాయలు వస్తాయి అన్నాడా? మరిగా మామూలు వాళ్ళకే 2 లక్షల రూపాయలు వస్తే నాకింకా బొచ్చడు వస్తాయి కదా. నీకెందుకు వస్తాయి? పెద్ద పుడింగు నువ్వేమన్నా? అంటే నేను యాక్టర్ని కదా. అయితే అంటే ఇప్పుడు ఓన్లీ తెలుగు సినిమాలనే ట్రై చేస్తున్నా కదా. అదే అట్లా కాకుండా జపనీస్ నేర్చుకున్నాను అనుకో, జపాన్ సినిమాల్లో కూడా నేను యాక్టింగ్ చేయొచ్చు. కొరియన్ నేర్చుకున్నాను అనుకో, కొరియన్ సినిమాలలో కూడా యాక్టింగ్ చేయొచ్చు. అసలే ఈ మధ్య కాలంలో కొరియన్ సిరీస్లు మస్తు చూస్తున్నారు మనోళ్ళు. అంటే ఇప్పుడు ఈ భాషలన్నీ నేర్చుకొని ఎక్కడికో పోతా అంటావు. సరే మరి పో, మేము వేరేటోళ్ళని చూసుకుంటాం గాని. అదేంది? మీరు మస్తు బిజీ అవుతారు కదా యాక్టింగ్ లా. మరి ఇక్కడ స్కిట్ లెవెల్ చేయాలి, అందుకే మళ్ళేమంటున్నావురా? నీకు కుళ్ళు నా మీద అంటున్నా, కుళ్ళిపోయిన క్యాప్సికమ్ ముఖం దానా. నేను ఎక్కడికో పోవాలనుకుంటా కానీ మీరు నన్ను పోనీయరు. పో, ఏడిపోతావు గాని. కానీ సారనడని కాకున్నా ఎన్ని ఎక్కువ భాషలు నేర్చుకుంటే అంత మంచిదే నా ఎవ్వరికైనా కదా నుల్లా.